వెల్కమ్ టు ద సిరి ఫైనాన్స్ లిటరసీ. ఇప్పుడు చాలామంది ఎస్ఐపి అయితే చేస్తుంటారు. సో ఎస్ఐపి చేస్తున్నప్పుడు ఏదైతే మనకు ఎస్ఐపికి బ్యాంక్ మ్యాండేట్ చేసినటువంటి బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్లో సఫిషియంట్ అమౌంట్ లేనప్పుడు మనకు పెనాల్టీ అయితే పడడం అయితే జరుగుతుంది. సపోజ్ మీరు ఒక 100 రూపీస్ ఎస్ఐపి ఎవ్రీ మంత్ కనుక చేసినట్లయితే మీరు ఆ ఎస్ఐపి అమౌంట్ సఫిషియంట్ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లో లేనట్లయితే మీకు దాదాపు 500 రూపీస్ చేంజ్ వరకు మీకు పెనాల్టీ అయితే పడడం జరుగుతుంది. ఇది బ్యాంక్ టు బ్యాంక్ వేరియేషన్ అయితే ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా అకౌంట్లో అమౌంట్ మెయింటైన్ చేస్తాం అనుకున్నప్పుడు మాత్రమే ఎస్ఐపి చేయండి. అకౌంట్లో అమౌంట్ మెయింటైన్ చేయలేని పరిస్థితుల్లో మీరు ఏదైతే అమౌంట్ని ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో అది లంసమ్ రూపంలో అయితే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో లంసమ్ రూపంలో చేసినప్పుడు మీకు ఎట్లాంటి పెనాల్టీ అయితే ఉండదు. మీ దగ్గర ఎప్పుడు అమౌంట్ ఉంటే అప్పుడైతే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు. సో ఎస్ఐపి చేసేవాళ్ళు జాగ్రత్తగా మీ మ్యాండేట్ చేసినటువంటి బ్యాంకులో ఎప్పుడు కూడా మీరు ఎస్ఐపి అమౌంట్ ఎంతైతే పెట్టారో అంత అమౌంట్ సఫిషియంట్ అయితే ఉండేటట్టు చూసుకోండి. మీ అకౌంట్లో సఫిషియంట్ మనీ లేకపోతే మీకు ఖచ్చితంగా పెనాల్టీ అయితే పడడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఇప్పుడు ఒక 100 రూపీస్ తోటి ఎస్ఐపి చేసినప్పుడు దగ్గర 500 రూపీస్ పెనాల్టీ పడ్డప్పుడు మీరు ఎస్ఐపి చేసి కూడా పెద్ద యూస్ఫుల్ అయితే ఏమి ఉండదు. సో సఫిషియంట్ అమౌంట్ని మెయింటైన్ చేస్తారు వాళ్ళు మాత్రం ఎస్ఐపి చేయండి, లేకపోతే డైరెక్ట్ లంసమ్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ ఆప్షన్.